బీరు కానీ మద్యం కానీ సీసాల నింపి అమ్ముతున్నారు కదా. ఇక ఇప్పుడు సందే వీటిని సీసాల నింపకుండా వెనకడ గుడుంబ పాకెట్లు కవర్లలో పోసి అమ్మేటోళ్ళు చూడుండ్రి. అగో అట్లనే ఇప్పుడు ఈ నడమ వస్తున్న టెట్రా పాల డబ్బాలు కూల్ డ్రింక్ డబ్బాలు ఉంటాయి చూడుండ్రి. అగో అట్లా ప్యాకింగ్లు చేసి అమ్మాలని సర్కారు చూస్తున్నదట. అట్లెందుకంటే ఇక చెప్తాపండి. కాంగ్రెస్ ఏలుబడిలోకి వచ్చినాక తెలంగాణలో మార్పు తీసుకొస్తామని ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ అన్నాడు కదా. రాష్ట్రంలో ఏం మార్పు రాలేదు, ఇప్పటికి ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. కానీ ఒక మద్యంలో మాత్రం మార్పు బరబ్బరు తీసుకొచ్చేటట్టే ఉన్నాడట. శాతాడు పొడుగేమో ప్రభుత్వ పథకాల హామీలు ఉన్నాయి, ఆమ్దానేమో గొర్రెతోక మందం కూడా రాకపోయే వరకల్లా గవర్నమెంట్ గల్లాపెట్టెల పైకం లేదు. సర్కారు సందుకు నిండాలన్నా ప్రభుత్వ ఖజానా విరగాలన్నా ఒక మద్యం అమ్మకాలనే మార్పు తీసుకొస్తేనే అయ్యేటట్టు ఉన్నదని యనమల రేవంత్ సారు ఎక్సైజ్ శాఖలో మార్పు చేయబోతున్నాడట. అది ఏంటంటే పండ్ల రసాల పాకెట్లను టెట్రా పాకెట్ల లెక్క ప్యాకింగ్ చేసి అమ్ముతారు చూడుండ్రి. అగో అట్లనే చేస్తే అట్లా కూడా ఆమ్దాని పెరగొచ్చని అనుకుంటుండట. అట్లా చేస్తే సీసాలకు అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది. 120 ఉన్న షీపు లిక్కర్ మందును అప్పుడు 100 రూపాయలకే ఇయ్యొచ్చు. మందు అగ్వకే అమ్ముతున్నారని మద్యపాన ప్రియులు అట్లా కూడా ఆలోచన చేసి కొనుక్కబోయి తాగుతారని ఇక మధ్య చేసిండట. ముఖ్యమంత్రి రేవంత్ సార్ మద్యం సరఫరాలో మంచి మార్పే తెస్తున్నాడు. కానీ మార్పు తీసుకొస్తామన్న పాలనలో అయితే మార్పేం రాలేదు. తెలంగాణలో ఉన్న ప్రజలకు గత ప్రభుత్వంలో గవ్వే గోసలు, ఇప్పుడు అవే బాధలు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటుర్రని అరుచుకుంటే ఏమున్నది నాయన, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యిందని అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.